ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఆఫీసర్, ఏంటిది? ఏం చేస్తున్నారు? చెప్తే సర్ప్రైజ్ ఉండదు. మీరు మగ్గం మీద కూర్చోవడం కంటే సర్ప్రైజ్ అయి ఉంటుంది. ఇక్కడ కూర్చోడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం వెనుక ప్రేమ ఉంది. ఎవరి మీదో ఆ ప్రేమ? నా ఎదురుగా ఉన్నవాడి మీద. నా మీద ప్రేమకి ఇలా మగ్గం మీద కూర్చోడానికి సంబంధం ఏంటి ఆఫీసర్? డబ్బులు పెట్టి కొనిచ్చే గిఫ్ట్ మీద నా పేరు ఉంటుందేమో, కానీ అందులో ప్రేమ ఉండదు. అందుకే నా ప్రేమ కనిపించేలా నేనే ఓన్గా కష్టపడి నా భార్య కోసం ఓ చీరను నేచి బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాను. ఏంటమ్మా, శౌర్య మగ్గం అల్లుతున్నాడేంటి? నాకు ఆఫీసర్ బహుమతిగా ఇవ్వాలని తనే స్వయంగా చీర నేస్తున్నారమ్మా. శౌర్యకి నీ మీద ఇంత ప్రేమ ఉండటం ఆనందంగా ఉందమ్మా. శౌర్య మగ్గం మీద కూర్చోవడం ఫస్ట్ టైం కాబట్టి నువ్వు తోడుగా ఉండు. అలాగేనమ్మా. ఆఫీసర్, ఏంటిది? మీ ప్రేమని మగ్గంలో దారాలతో అల్లుతున్నారు. నా ప్రేమని ఇలాగైనా చూపించనివ్వండి. థ్యాంక్ యూ.
నా కోసం మిగిల్చారా ఆఫీసర్? లేదు, పక్కన పెట్టే. ఎందుకు? కష్టాన్నే కాదు, కాఫీని కూడా కలిసి పంచుకోవాలి ఆఫీసర్. చిచి, ఏం కర్మరా శౌర్య నీకు. ఏమైంది? దెయ్యం పట్టిందా ఏంటి అలా విసిరి కొట్టావు? కొంచెం ఉంటే గుండె ఆగిపోయి తెలుసా? నాకు గుండె మండిపోతుంది. గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుంది. చెప్తే టాబ్లెట్స్ ఇచ్చేవాడిని కదా. ఈ మాత్రం దానికి ఇంత రచ్చవసరమా చెప్పు? నాకు కోపం తెప్పించకండి. నాకు దెయ్యం పట్టడం కాదు, మీ కొడుక్కి పట్టింది పెళ్ళామనే దెయ్యం. ఏమైందమ్ము? వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారా ఏంటి? నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు? నా నాడి పోసుకోవడం తర్వాత మీ పుత్రరత్నం మీ ఇంటి పరువు తీస్తున్నాడు. అసలు ఏం చేశాడు? అటు చూసి అఘోరించండి. ఎందుకంత ఆనందం? వాడు చేసే పనిని చూస్తే మీకు కోపం రావడం లేదా? ఎందుకు కోపం? చిలకా గోరింకల్లా ఉన్నారు. భార్యకి ప్రేమతో చేరనేస్తున్నాడు. అందులో తప్పే ఉంది? ఓహో, అర్థమైంది. నీ కోపం వెనక కారణం ఏంటి? మన పెళ్ళై 25 ఏళ్లు దాటినా మన ఇద్దరం అలా ఆరు బయట కూర్చొని వెన్నెల్లో సరసాలాడుకుంటూ నీకోసం నేను చేరనేలేదనే కదా నీ కోపం? అవును, మరి ఇప్పుడు అదొక్కటే తక్కువ. సిగ్గు లేకపోతే సరి. నా కోపం అందుకు కాదు. వాడు పోలీస్ ఆఫీసర్. వాణ్ణి చూసి అందరూ భయపడతారు. అలాంటిది వాడు పెళ్ళాం కోసం చేరనేయటం ఎవరైనా చూస్తే అవ్వా, పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. గంగలో కలవదు, కృష్ణలో కలవదు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయినా, పొలిటికల్ లీడర్ అయినా, ఎవరైనా సరే భార్య ప్రేమకు ఎవరైనా తలవంచాల్సిందే. ప్రేమను ఇచ్చి పుచ్చుకోవాల్సిందే. అప్పుడే కాపురాలు బాగుంటాయి. ఉదయం నుండి రాత్రి వరకు పనులు చేసి అలసిపోయిన భార్య మనసుకి ఆనందం కలుగుతుంది. అయినా నీకు అలాంటి అర్థం కావలే. పోయి పడుకో. నాకు అర్థం కాకపోవడం కాదు, వాడు చేయాలనుకున్న పనిని వ్యర్థం చేస్తాను. చీరలు నేస్తారా? చీరలు ఇప్పుడెలా నేస్తారో నేను చూస్తాను. అయ్యో, కరెంటు పోయిందే. ఇప్పుడు ఎలా? ఒక నిమిషం ఆఫీసర్. ఇప్పుడు కానివ్వండి ఆఫీసర్.
ఇంకా వీళ్ళు బయటే ఉన్నారా? ఛ! మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. నిద్రలో కూడా నీ పెదాలు నవ్వుతూనే ఉంటాయా? వదినేంటి ఇక్కడ నిద్రపోతుంది? వదినా, వదినా, ఏంటసలు ఈవిడికి వినిపిస్తుందా లేదా? చలనం లేదేంటి? వదినా, వదినా, ఏమైంది వదినా? ఇక్కడ నిద్రపోతున్నావు? ఆ కళ్ళేంటి నేరేడు పళ్ళులా అంత ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్రలేదు పల్లవి. ఓహో, రాత్రంతా నిద్రలేదా? అర్థమైంది వదినా. అయినా నీ పనే బాగుంది వదినా. నీలా నిద్రలేని రాత్రులు ఎప్పుడొస్తాయని నేను ఎదురు చూస్తూ ఉన్నాను.
ఒసే తింగరి ముద్దు, నువ్వు ఏదేదో ఊహించుకోకు. అందుకు కాదు నిద్ర లేదంది. మరి రాత్రంతా దృశ్యం చూస్తే ఇక్కడే ఉండిపోయాను. ఓ అవునా, చాలా మంచి సినిమా వదినా. దేవుడా, సినిమా కాదే. శౌర్య రాత్రంతా ఆ కళ్యాణి కోసం చీరనేశాడు. వాడు చీరనేసే పనిలో ఉంటే ఆ కళ్యాణి తల్లయ్యే పనిలో ఉంది. వాడికి దగ్గర అవ్వాలని చూస్తుంది. అంటే శౌర్య కళ్యాణిలకి వెన్నెల రాత్రన్నమాట. వావ్, నువ్వు చెప్తుంటేనే ఎంత రొమాంటిక్ గా ఉందో. ఇంకా లైవ్ లో నేనంతా మిస్ అయ్యాను. నువ్వు మూస్తావా? దాన్ని అలా చూస్తూ ఉంటే నాకు కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. ఎందుకు రాదు, వస్తుంది. నిన్నటి వరకు దమయంతి కొడుకు శౌర్యలా ఉండేవాడు. ఇప్పుడు కళ్యాణి మొగుడు శౌర్యలా మారిపోయాడు కదా, ఆ మాత్రం వస్తుంది. నీ కోపం, నీ కడుపు మంట అర్థమైంది వదినా. ఇదిగో వేడివేడిగా ఈ కాఫీ తాగు, కొంచెం చల్లబడతావు. అవసరం లేదు. నాలో మంట ఇలాగే రగులుతూ ఉండాలి. అప్పుడే నా బుర్రలోకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను చేయాల్సింది నేను చేస్తాను. చిచ్చి, ఇంత చండాలంగా పెట్టానేంటి కాఫీ? బాజీ, బాజీ, బాజీ. అమ్మగారు, ఏం మర్చిపోలేదుగా, చెప్పినవన్నీ తీసుకొచ్చావా? అన్నీ తీసుకొచ్చానమ్మా. సరే సరే, పూజ దగ్గర పెట్టు. ఆ. ఏంటి శివ హడావిడి? ఏదైనా విశేషమా? అవునండి, మాటల్లో చెప్పలేనంత సంతోషం. వదినా, మాటల్లో చెప్పలేనంత సంతోషం అంటే కొంపతీసి కళ్యాణి నెల తప్పిందా? నోర్ముయ్, నాకు తెలియకుండా అది నెల తప్పదు. ఏంటి శివ అంత విశేషం? ఎందుకండి అంత తొందర? కాసేపు ఆగండి. అమ్మా, ఇదిగో దేవుడి పటాలకు కావలసిన దండలు కట్టేశాను. అనుపమా, మీ అమ్మ మొహం దివిటీలా వెలిగిపోతుంది. నువ్వు కూడా చాలా ఆనందంగా ఉన్నావు. ఏంటి సంగతి? నిన్న రాత్రి జరిగిన దాని గురించి ఎంత చెప్పినా తక్కువే నాన్నా. చూడు కన్నయ్య, అమ్మ ఎలా నిద్రపోతుందో. మీ అమ్మని చాలాసార్లు చాలా బాధ పెట్టాను, కానీ పిచ్చిది. ఎప్పుడు నా మీద కోపం తెచ్చుకోదు. అయినా మనుషులన్నా బంధాలన్నా అంత పిచ్చేంట్రా మీ అమ్మకి? అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనుకుంటుంది. మొదట్లో సంపద దూరం అయినప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ జీవితంలో మీ అమ్మని క్షమించకూడదన్నంత కోపం. కానీ ఇప్పుడు మీ అమ్మ నా ప్రాణం అయిపోయింది. ఏదో మాయుందిరా ఈ తింగర దానిలో. అందుకే మీ అమ్మకి ప్రేమగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను. నా చేత్తో నేసిన చీర గిఫ్ట్గా ఇస్తున్నాను. నీ నవ్వెంత కల్మషం లేకుండా ఉంటుందో మీ అమ్మ మనసు కూడా అంతే కల్మషం లేకుండా ఉంటుంది. గిఫ్ట్ ఇవ్వడానికి అమ్మని లేపేద్దామా? ఏం జరిగింది శివ? భార్యాభర్తల బంధం ఎంత గొప్పగా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడండి శౌర్య. కళ్యాణి కోసం శౌర్య తనే స్వయంగా చీరనేశాడు. ఈ విషయంలో శౌర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే ఇంతకీ శౌర్య ఎక్కడా? కళ్యాణి, 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 కళ్యాణి. సారీ ఆఫీసర్, రాత్రి చల్లగాలికి నిద్ర పట్టేసింది. ఏం పర్లేదు కళ్యాణి, త్వరగా ఫ్రెష్ అయ్యరా. ఈరోజు నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ నాకు చాలా స్పెషల్. అందుకే
అమ్మమ్మకు చెప్పి ఇంట్లోనే చిన్న పూజ చేయిస్తున్నాను. పూజలో పెట్టి అది నీకు అందిస్తాను. కమాన్ హరి అప్. 5 minutes ఆఫీసర్. కన్నయ్య, నీకు నిద్ర వస్తుంది కదూ? బజ్జుందు కానీ పద. అసలు వాడికి చీరలు నేయటం సరిగ్గా వచ్చా? ఏదో పిచ్చి చీరని తయారు చేసి ఉంటాడు. అలా అనుకు దమయంతి. శౌర్య చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా ఉండేవాడు. రోజూ చూస్తూనే ఉన్నాడు కదా. ఇదేం తనకి బ్రహ్మ విద్య కాదు.